నువ్వు ఫలించాలి. నువ్వు ఫలించి అభివృద్ధి పొందాలి. ఎందుకంటే ఆది కాండంలో దేవుడు ఏం చెప్పాడు? ఫలించి అభివృద్ధి పొంది విస్తరించమని చెప్పాడు. నువ్వు ఈరోజు నువ్వు ఫలించకుండా అభివృద్ధి పొందకుండా ఉంటే దేవునికి మహిమకరంగా ఉండదు. నువ్వు ఫలించాలి, అభివృద్ధి పొందాలి. ఈ సంవత్సరం కాకపోవచ్చు, రేపు సంవత్సరం అవచ్చు, రేపు సంవత్సరం కాకపోతే ఇంకో సంవత్సరం అవచ్చు. నువ్వు ఫలించి అభివృద్ధి పొందితేనే దేవునికి మహిమకరంగా ఉంటావు. చూడు, యాకోబు కానీ, ఇస్సాక్ కానీ, అబ్రహాం కానీ వాళ్ళు ఫలించి అభివృద్ధి పొందాడు. 3,000 మంది కూలి వాళ్ళే వాళ్ళ ఇంట్లో ఉండాలి, పని వాళ్ళే వాళ్ళ ఇంట్లో ఉండాలి. ఆ విధంగా నువ్వు అభివృద్ధి పొందాలి, మహిమకరంగా మారాలి. నీ ఊరికి మహిమకరంగా మారాలి, నీ పట్టణానికి మహిమకరంగా మారాలి, నీ మందిరానికి మహిమకరంగా మారాలి, నీ ఉన్న సమాజానికి మహిమకరంగా మారాలి. నువ్వు మారితేనే దేవునికి మహిమ, లేదంటే మహిమ లేదు. పొందుకోలేదా? పొందుకో. దేవుని యొక్క అడిగి యాకోబు వలె అడిగి పొందుకో. అందరి వల్లే నువ్వు పొందుకొని మహిమకరంగా మారితేనే దేవునికి మహిమ.